మహిళా నాయకురాలతో నిన్న మొన్న హరీష్ రావుకి ఈరోజు ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవాళ సాక్షులుగా పిలుస్తున్నామని చెప్పి ప్రచారం మాత్రము నేరస్తులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది విచారణ సాక్షుల నిందితులుగా పిలుస్తున్నటువంటి ప్రచారం. తీరా చూస్తే సాక్షులని మేమేం ఫిర్యాదు చేయలేదు కదా, ఎందుకు పిలుస్తున్నట్టు ఏంటిది? మీ ప్రభుత్వాన్ని కాపాడు. రైట్ అది కేటీఆర్ కార్ మూవ్ అయిపోయింది. తెలంగాణ భవన్ దగ్గర నుంచి భారీగా కార్యకర్తలు నాయకులందరూ కూడా బయటకు వస్తున్నారు. కొంచెం ట్రాఫిక్ మూవ్మెంట్ కనబడుతోంది. సో మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ స్పేస్ దగ్గరికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి కూడా మీకు లైవ్ అప్డేట్స్ ని కంటిన్యూస్ గా కేటీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కేటీఆర్ ని ఏమడుగుతున్నారు, కేటీఆర్ పైన ఎటువంటి ప్రశ్న వర్షం సిట్ అధికారులు కురిపిస్తున్నారు, అప్డేట్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో ప్రెసెంట్ కేటీఆర్ మాత్రం మీడియా సమావేశంలో తల ఆగ్రహానికి గురవుతూనే మాట్లాడుకొచ్చారు. నేను ఎక్కడా ఎటువంటి తప్పు చేయలేదు, 10 ఏళ్లలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే రకంగా ఆయన మాట్లాడడం చూసాం. సో విజువల్ లో చూస్తాం తెలంగాణ భవన్ దగ్గర నుంచి హై ట్రాఫిక్ జామ్. సో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా బేసిక్ గానే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అటువంటిది ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర ఒక కార్యక్రమం ఉంది. కేటీఆర్ అక్కడికి వచ్చారు, ఆయన బయటికి వెళ్తున్నారు, విచారణ ఎదుర్కోబోతున్నారనడంతో చాలా భారీ స్థాయిలోనే నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో హెవీ ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్న విజువల్స్ లో కొన్ని కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అక్కడ ఇంకా హరీష్ రావు లోపలే ఉన్నారు, తెలంగాణ భవన్ లోపలే హరీష్ రావు ఉన్నారు. ఇందాక కేటీఆర్ కూడా మాట్లాడుతూ మరి కాసేపటి తర్వాత మా దాంట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పార్టీలో ఉన్నారైనా మాజీ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన మీకు వివరణ ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా ఉంటుంది, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి ప్రమేయం ఎంత మేర ఉంటుంది, ముఖ్యంగా రాజకీయ ప్రమేయం ఎంత మేర ఉంటుందన్న విషయం పైన ఆయన వివరిస్తారని చెప్పి కేటీఆర్ చెప్పడం చూస్తున్నాం. లోపల ఇంకా హరీష్ రావు, మధుసూదనాచారి, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అంతా కూడా ఇంకా తెలంగాణ భవన్ లోపలే ఉన్నారు. తెలంగాణ భవన్ దగ్గర ఇది అక్కడ నాయకులు కార్యకర్తల యొక్క కోలాహల వాతావరణం. సో కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఆయన బయటకు రావడం విజువల్స్ చూస్తున్నాం. సో నందినగర్ నివాసం నుంచి ఆయన అప్పుడు బయటకు వచ్చే దృశ్యాల్లో సో మాధవరం కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఆయన నివాసం దగ్గర నుంచి బయటకు వచ్చే టైంలో విజువల్స్ చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ లైవ్ కవరేజ్ ఆన్ ఆర్టీవీ. సో తెలంగాణ భవన్ దగ్గర నుంచి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. హెవీ ట్రాఫిక్ జామ్, భారీ స్థాయిలో కార్యకర్తలంతా కూడా చేరుకోవడం మనం చూస్తున్నాం. సో ట్రాఫిక్ అయితే కిక్కిరిసిపోయినని చెప్పాలి. కార్యకర్తలకి పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొని కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు. ఎస్ మధు, ఇఫ్ అట్ ఆల్ డైరెక్ట్ కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. కౌశిక్ రెడ్డితో మాట్లాడించండి. ఎగ్జాక్ట్లీ, అంటే కేటీఆర్ వాహనాన్ని మాత్రమే బయటికి పంపించారు, మిగతా వాహనాలను కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. పోలీసులు బారికేడ్ చేశారు, రోప్ పార్టీతో ఎవరిని వెళ్ళనివ్వట్లేదు నాయకులను. ఎందుకంటే విచారణకు హాజరవుతా ఉన్నారు, అందరూ వెళ్తే ఆందోళన ఉంటుంది అనేటువంటి రీతిలో మిగతా నాయకుల్ని బీఆర్ఎస్ భవన్లోనే ఉంచినటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది. వదలాలనేటువంటిది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆందోళన అయితే సిచ్యువేషన్ ఉంది. మనం కౌశిక్ రెడ్డితో మాట్లాడించండి. కౌశిక్ రెడ్డి అక్కడ ఆ పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. కేవలం కేటీఆర్ కారును మాత్రమే బయటకు అనుమతించడాన్ని ఆయన మా కారును కూడా అనుమతించండి, మేము కూడా బయటకు వెళ్తామంటున్నారు. సో కౌశిక్ రెడ్డి ఆ పోలీసులతో వాగ్వాదానికి సంబంధించిన విజువల్ చూద్దాం ఒకసారి. సో కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, చూద్దాం. अरे కేటీఆర్ తో పాటుగా వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు రావాలని ప్లాన్ చేసినటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోప్ పార్టీ అడ్డుకుంటోంది, కారు రానివ్వడం లేదు. సో కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఆ తర్వాత ఒక కార్ ని బయటకు తీస్తున్నారు, విజువల్స్ లో చూస్తున్నాం. సో ప్రెసెంట్ జూబ్లీహిల్స్ పిఎస్ కి మరి కాసేపట్లోనే కేటీఆర్ చేరుకునే అవకాశం ఉంది. ఒకసారి జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు, మరి కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి?
నిర్మల, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొంది? మరి కాసేపట్లోనే కేటీఆర్ రాబోతున్నారు, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఎస్ మనోజ్, ఇక్కడ అయితే ప్రస్తుతం అయితే చాలా వరకు కూడా దాదాపు 800కు పైగా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో కూడా. ఎందుకంటే మొన్ననే హరీష్ రావు విచారణ జరిగినప్పుడు చాలా వరకు కూడా ఇక్కడ గందరగోళమైన పరిస్థితి కూడా, ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందస్తు జాగ్రత్తగా కూడా మొత్తం కూడా ఇక్కడ బందోబస్తుని దాదాపు 5 టీముల బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 800 మంది బందోబస్తు ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ విచారణకు వచ్చే తరుణంలోనే జిల్లాల వారిగా కూడా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పిలుపునియడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. మరి జిల్లాల వారిగా కూడా కార్యకర్తలంతా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే మొత్తానికైతే ఇక్కడ ఇంత బందోబస్తును ఏర్పాటు చేసి, కానీ ఈ బందోబస్తు కారణంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంతరాయం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము. ఎందుకంటే అందరూ కూడా ఈ టైంలో ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళే వాళ్ళు కాబట్టి చాలా మంది కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ సిట్ విచారణ జరిపిస్తున్నామనే కోణంలో 2 రోజులకు ఒకసారి ఇలా ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ మాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ప్రయాణికులు అయితే చాలా మంది చెప్తూ వస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మరి ఇక్కడ జరగబోయే విచారణ దాదాపు 6 గంటల పాటు కొనసాగనుంది. కేటీఆర్ విచారణ అని తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా వెంకటగిరి డీసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోనే, సజ్జనార్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. కాబట్టి మొత్తం 5 మంది సిట్ ఆఫీసర్ల నేపథ్యంలోనే కేటీఆర్ విచారణ అయితే కొనసాగనుంది. కానీ కేటీఆర్ మాత్రము బీఆర్ఎస్ భవన్ లో మరి చేస్తున్న కామెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకులు చేరుకునే అవకాశం ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళగానే కూడా మమ్మల్ని విచారణ మొదలు పెట్టక ముందే గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పేసి మీడియా అంతా కూడా హెడ్లైన్స్ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే మరి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ భవన్లో అని కూడా. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చి ధర్నాలు కూడా చేపట్టే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మహిళా పోలీసు సిబ్బందిని కూడా చాలా వరకు దాదాపు 300 మంది మహిళా పోలీసులని, అలాగే మిగతా అంతా కూడా చూస్తున్నాం కదా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నుంచి క్లియరెన్స్ చేపిస్తామని చెప్పి దాదాపు 1/2 కిలోమీటర్ మేర మనం కనిపిస్తున్నాయి విజువల్స్ లో. 1/2 కిలోమీటర్ మేర కూడా మొత్తం బారికేడ్లు వేసేసారు. మొత్తం బారికేడ్లు వేసి మొత్తం పోలీసు బందోబస్తును అయితే పెట్టేసి ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరితో ప్రయాణికులతో మాట్లాడిద్దామనే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ ముందు లోగోను కూడా పెట్టనివ్వట్లేదు, వాళ్ళ దగ్గర మాట్లాడనియట్లేదు, వాళ్ళ నుంచి వాళ్ళ ఇబ్బందులను కూడా తెలుసుకొని ఇవ్వట్లేదు. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఆ ఇబ్బందుల్ని తెలుసుకొనియకుండా మీడియాని మొత్తం కూడా లోపలికి పంపించేసి ఇక్కడ ఎవరిని కూడా ఉండనియట్లేదు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీడియా అంతా రోడ్డు పైన ఉంటే మళ్ళా మాకు ఇబ్బంది కలుగుతుంది. చూపించండి ట్రాఫిక్ సిచ్యువేషన్ లా ఉంది. పోలీస్ బందోబస్తు ఎలా ఏర్పాటు చేస్తారు, ఎంత దూరం వరకు పోలీస్ బందోబస్తు ఉంది, ఒకసారి దృశ్యాలను చూపించండి. చూస్తున్నాం కదా మనకైతే ఇగో ఇక జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కింద నుంచి, అంటే స్టేషన్ దగ్గర నుంచి కూడా మొదలు పెడితే మొత్తం పోలీస్ సిబ్బంది మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు హాఫ్ కిలోమీటర్ మేరకు కూడా పోలీస్ సిబ్బంది ఉంది. ఈ వైపు చూసుకుంటే ఇటు మొత్తం కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఏరియా వెళ్ళే రూట్ ఇదంతా కూడా. ఈ రూట్ లో మొత్తం ట్రాఫిక్ సిబ్బందిని, ఇటు మహిళా కానిస్టేబుల్ని, ఇటు మరి మిగతా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టారు. స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చాయి. మొత్తం కూడా అటువైపు కూడా మనం చూస్తున్నాం కదా, రోడ్డు కవతల వైపు కూడా అదంతా కూడా అక్కడంతా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్కి వెళ్ళే రోడ్డు సైడ్ అయితే చూసుకున్నట్లయితే ఇంకా అక్కడ కూడా హాఫ్ కిలోమీటర్ మేర కూడా మొత్తము పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అందుకే ఇక్కడ మొత్తం కూడా కొంచెం ఈ స్టేషన్ ముందు హాఫ్ కిలోమీటర్ మేర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి కొంచెం మెల్లగా వెళ్తున్నాయి వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. మెల్లగా వెళ్ళే తరుణంలో కూడా పోలీసులు ఇక్కడ ఉండి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆ క్లియర్ చేసే తరుణంలోనే ఒక్కొక్కసారి ఇంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కనబడుతున్నారా? ఇంకా ఇక్కడికైతే స్టేషన్ వద్దకి చేరుకొనివ్వట్లేదు పోలీసులు.
½ కిలోమీటర్ అవతలనే మొత్తము పోలీస్ వ్యాన్లన్నీ పెట్టి కూడా అక్కడ సిబ్బందిని పెట్టి అక్కడి నుంచి అక్కడే వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ దాకా స్టేషన్ వరకు ఎవరిని చేరుకొనివ్వట్లేదు. కానీ కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ నుంచి ఇంకా బయలుదేరే కొద్ది క్షణాల్లో బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరే ముందు తనతో పాటే మరి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేసుకొని ముందు జాగ్రత్తగానే దూరం నుంచి వాళ్ళను అక్కడ నుంచి తరలిస్తున్న తరుణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనోజ్. ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఏంటి అనేది కూడా మనకు కనిపిస్తుంది. అడుగడుగున పోలీసులు ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు మనోజ్. రైట్. సో ఒకసారి జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర సుమారుగా కిలోమీటర్ మేర అటు ఇరువైపులా టువర్డ్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అండ్ ఇటు మాదాపూర్ వైపుగా రెండు వైపులా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొన్న హరీష్ రావు విచారణ సమయంలో కూడా ఇటువంటి భారీ బందోబస్తే కొనసాగింది. ఈ భారీ బందోబస్తు మధ్యనే సుమారుగా 7:30 గంటల పాటుగా హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు ఈరోజు కేటీఆర్ని కూడా సుమారుగా సాయంత్రం వరకు 3-4 గంటల వరకు కూడా ఆయన విచారించే అవకాశం కనబడుతోంది. సో కేటీఆర్ కూడా మొన్న హరీష్ రావు వెళ్ళినప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్స్కి సిట్ అధికారులు నీళ్ళు నమిలారు, వాళ్ళు నీళ్ళు తాగారు. ఈరోజు నేను వెళ్తున్నా, నేను అడుగుతా నా కుటుంబం ఏం తప్పు చేసింది, నేనేం తప్పు చేసిన, నా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని చెప్పి నేను అడుగుతా ఇవ్వాలని చెప్పినట్టుగా ఆయన వస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. సో హరీష్ రావు విచారణ సమయంలో భారీ ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకోవడం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా వ్యవహరించినటువంటి మాజీలు వారంతా కూడా అక్కడికి చేరుకొని కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరిద్దరు స్పృహ తప్పు కూడా కింద పడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హరీష్ రావు కోసం చూసి లీగల్ టీం ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం ఒక హరీష్ రావు మాత్రం లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరగబోతోంది. కేటీఆర్ ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటారు, మీలో అంతా కూడా బయట ఉండాల్సిందే. సో కరెంట్ సిచ్యువేషన్ ఇది జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అనే విజువల్స్ మనం చూస్తున్నాం. సో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కేటీఆర్ కాన్వాయ్ ఆగిపోయింది. సో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అవడంతో కేటీఆర్ ఆ ట్రాఫిక్ లో చిక్కున్నారు ప్రస్తుతానికి. సో మరి కాసేపట్లోనే కేటీఆర్ రాబోతున్నారు. ఎగ్జాక్ట్ గా సమయం 10:45 కాబోతోంది. సో ఒక పావు గంటలో ఆయన చేరుకునే అవకాశం ఉంది. ఒక ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా ఉన్నారు. సో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీలో భారీగానే అక్కడికి బైక్స్ చేరుకున్నాయి జెండాలతో. వారంతా కూడా అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ కోసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. విచారణకు హాజరు కాబోతున్నటువంటి కేటీఆర్ అంటే భారీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ర్యాలీల రకంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి దానికి క్లియరెన్స్ ఇస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి విజువల్ మీకు ఫుల్ గా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిచ్యువేషన్ అది. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిచ్యువేషన్ లైవ్ విజువల్స్ ని ఆర్టీవీ మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో అది కేటీఆర్ కాన్వాయ్, కేటీఆర్ అక్కడే కూర్చున్నారు. కేటీఆర్ ఆ కార్లో ఉన్నారు, మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. సో కేటీఆర్ ముందు మీరు చూస్తున్నారు బైక్ ర్యాలీ కొనసాగుతోంది. ఆ బైక్ల పైన జెండాలు కూడా ఉన్నాయి. ఎస్ ఎమ్మెల్సీ షెంబీపూర్ రాజు, వివేకానంద గౌడ్ అంతా కూడా ఉన్నారు. సుమారుగా 4-5 వాహనాల్లో కేటీఆర్ జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరికి, సిట్ కార్యాలయం దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. సో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఎగ్జాక్ట్ గా చెక్ పోస్ట్ మిడిల్లో ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఉండే చోటే భారీగా వాహనాలు ఒకటేసారి చేరుకోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సో కేటీఆర్ ఇదే కార్లో ఎగ్జాక్ట్గా కేటీఆర్ బయలుదేరుతున్నారు. సో 4-5 గంటల పాటుగా విచారించే అవకాశం కనబడుతోంది. సాయంత్రం వరకు కూడా ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ముందుగా హరీష్ రావు విషయంలో అయితే అంత ఎగ్జాక్ట్గా టైం ఏం చెప్పలేదు. బట్ కేటీఆర్ విషయంలో సిట్ అధికారులు కొంత టైంని నిర్ధారించారు. 3-4 గంటల పాటు మనం విచారిస్తామన్నట్టుగా ఆయనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు అధికారులు. సో ఆయన ఈరోజు విచారణ అధికారిగా ఉంటారు. సో ఇది జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అక్కడ విజువల్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు, చాలా భారీ స్థాయిలో వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. 2-వీలర్ వెహికల్స్ అక్కడికి చేరుకున్న వారంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా వెళ్తున్నారు. కేటీఆర్ పేరు నినాదాలు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో ఆ లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విజువల్ చూద్దాం. సో పోలీసులు పలు వాహనాలు నిలిపేస్తున్నారు, పలు వాహనాలు ఆపేస్తున్నారు. అక్కడ బార్కేడ్లు పెడుతున్నారు. కేవలం కొన్ని కార్లను మాత్రమే చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా కొన్ని కార్లను మాత్రమే, కేవలం కేటీఆర్ కార్ మాత్రమే ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి అలా పాస్ ఆన్ అయిపోయింది. మిగిలిన కార్లని కూడా ఇక్కడే ఆపేశారు. సో ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ దగ్గర ఆ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
సో ఆ ట్రాఫిక్ జామ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా పలు కార్లని కూడా ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు. సో ఆ కార్లన్నీ కూడా ఆగిపోయాయి. ఆ ర్యాలీగా వచ్చేటువంటి వాహనాలన్నింటి కూడా అక్కడే నిలిపివేశారు అధికారులు. సో ఎటువైపు నుంచి కూడా వాహనాలు వచ్చినా వాహనాలు ఎక్కడెక్కడ నిలిపివేస్తున్నారు. విజువల్ చూడొచ్చు మనం. సో భారీ ట్రాఫిక్ జామ్, పైన విజువల్ చూడండి, ర్యాలీగా వస్తున్నారు. ఎగ్జాక్ట్గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇది. సో చెక్ పోస్ట్ దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఆటోలకి, బైక్స్ అన్నింటికి జెండాలు కట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కేటీఆర్ జెండాలు కట్టుకొని వారంతా ర్యాలీగా వెళ్ళడం మనం చూస్తున్నాం. సో పలు కార్లు కూడా ఉన్నాయి. కారులో ఇందాక మనం చూసినట్టుగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అండ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా ఉన్నారు. వారంతా కూడా కేటీఆర్తో పాటుగా పిఎస్కి చేరుకుంటున్నారు. కానీ లోపలికి మాత్రం విచారణాధికారి కార్యాలయం లోపలికి మాత్రం కేవలం కేటీఆర్ని మాత్రం అనుమతిస్తారు. లీగల్ టీమ్కి కానీ ఎవరు ఇతరత్ర నాయకులని చెప్పినా, ఎమ్మెల్యేలని ఎవరైనా కూడా ఎవరిని అనుమతించారు. కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కోబోతున్నారు. సో విజువల్స్లో భారీ పోలీస్ బార్కేడ్లు కొనసాగుతూ ఉన్నాయి. సో హై టెన్షన్ నెలకొంది. సో పోలీస్ బందోబస్తు మధ్యలోనే ఈ విచారణకు సంబంధించి కొనసాగే అవకాశం ఉంది. సుమారుగా 800 మంది భారీ పోలీస్ బందోబస్తు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సిటీ కార్యాలయం నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తాం. సిటీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ కొన్ని మరి కాసేపట్లోనే కేటీఆర్ కొన్ని క్షణాల్లోనే ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో కొంత పోలీస్ మూవ్మెంట్ కనబడుతోంది. పోలీస్ మూవ్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపుగా కార్యకర్తలు కూడా అక్కడ కొంతమంది చేరుకున్నారు. సో అక్కడ ట్రాఫిక్ అదే కారు కేటీఆర్ వాహనం చేరుకుంది. కేటీఆర్ కొంచెం ముందుగా వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది స్టేషన్ వైపుగా టువర్డ్స్ రావడానికి. సో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కేటీఆర్ యూటర్న్ తీసుకొని సిటీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో తక్కువ టైం కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పద్దిరాజు రవిచంద్ర అండ్ తలసాని సాయి కిరణ్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ వారంతా కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర కనబడుతున్నారు. కేటీఆర్ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. కేటీఆర్ కాన్వే అక్కడికి చేరుకుంది జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర. రైట్, లైవ్ విజువల్స్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ లైవ్ ఆన్ RTV. సో మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్లీ. అండ్ ఆ ట్రాఫిక్ విజువల్స్ కూడా చూపిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు, సుమారుగా కొన్ని 100 మంది పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ బందోబస్తును కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్ గా జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కిందే, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ కిందే ఈ కార్యాలయం ఉంటుంది కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ కొంత ట్రాఫిక్ హెవీగానే ఉంది ప్రెసెంట్ అయితే. సో కొన్ని నిమిషాల్లోనే కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఆ లైవ్ విజువల్స్ చూడొచ్చు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే చేరుకున్నారు. తలసాని సాయి కిరణ్, మాజీ ఎంపీ రాజ్యసభ ఎంపీ పద్దిరాజు రవిచంద్ర, ఆ తర్వాత మిగిలిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకృష్ణ లాంటి వారు అక్కడ చేరుకున్నారు. సో తెలంగాణ భవన్ దగ్గర అండ్ ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర రెండు చోట్ల కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. సో ఎవరిని కూడా అక్కడ ఆగనివ్వడం లేదు. అందరినీ కూడా వెంటనే వచ్చినట్టుగానే వెళ్ళిపోవాల్సిందే. సో లోపలికి కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్తారు. ఎవరిని కూడా అనుమతించలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటారు. మిగిలిన వారంతా కూడా బయట ఉండాల్సిందే. ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించారు. గతంలో ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణ ఎదుర్కొన్నప్పుడు ఆయనతో పాటుగా ఒక వాళ్ళ లీగల్ టీంతో పాటు ఒక అడ్వకేట్తో పాటుగా లోపలికి వెళ్ళారు కేటీఆర్. కానీ ఈసారి అటువంటి పర్మిషన్స్ ఏమీ కూడా లేవు. సో కేవలం ఒంటరిగానే రావాలని చెప్పి ఆయనకు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ వాహనం అక్కడికి చేరుకుంది. కేటీఆర్ మరి కాసేపట్లోనే సిట్ కార్యాలయం ముందు దిగబోతున్నారు. సో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఆయన ఈరోజు విచారణాధికారిగా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నతో ఇక్కడ చేరుకోవడం చూస్తున్నాం. అది కాన్వాయ్. సో ఆ ముందు వాహనంలో వివేకానంద గౌడ్ అండ్ షంబీపూర్ రాజు ఉన్నారు. వివేకానంద గౌడ్ ముందు వాహనంలో ఉన్నారు. వెనకాల ఎగ్జాక్ట్ గా ఇదే కార్లో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ విజువల్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా. కేటీఆర్ ఆయనే. సో కేటీఆర్ కాన్వే అక్కడికి చేరుకుంది. కేటీఆర్ తనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ బీఆర్ఎస్ శ్రేణులందరినీ పోలీసులు మరి కొద్ది దూరంలోనే వాళ్ళను ఆపేయడం కూడా జరిగింది. కనిపిస్తూ ఉంది కదా మనకు క్లియర్ గా కూడా. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వచ్చారు. హరీష్ రావు కూడా ఇక్కడ దాకా మరి బంజారాహిల్స్ పిఎస్ వరకు చేరుకున్నారు. మరి కేటీఆర్ తో పాటు మరి హరీష్ రావు కూడా లోపలికి వెళ్ళనున్నారా విచారణకు అనే కోణంలో కూడా ఇక్కడ చూస్తున్నాము. మొత్తం కూడా కేటీఆర్ లోపలికి వెళ్తూ ఉన్నారు కదా. కేటీఆర్ ఒక్కరినే లోపలికి అలో చేశారు. ఇక్కడ నుంచి మరి హరీష్ రావుని అయితే మరి అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోబోతున్నారు. కానీ కేటీఆర్ లోపలికి ఆఫీసర్ల ముందు కూడా విచారణకు హాజరు కావడానికి లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం కేటీఆర్ సిట్ కారులోకి వెళ్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్ లోపలికి వెళ్తున్నారు. కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఆయన చేతిలో పుస్తకం